మేము భయపడతానండి ఏమా పడుకున్నాను ఆయన మీద కూడా ఏంటి మీరు కృష్ణార్జునులు చూసుంటారేమో కానీ వీళ్ళు మాత్రం వాళ్ళే అమ్మ నాన్నకి ఇచ్చిందమ్మా చెల్లెలమ్మ మీరేం చదువుతున్నారు పాప పాప 5th క్లాస్ చదువుతున్నారా ఇద్దరికి అమ్మ కూడా ఇస్తున్నారమ్మా ఇద్దరికి ఇస్తున్నారా ఓ నీకు ఇవ్వడం లేదా అదేంది అది మీరు అడగలేకపోయే నాకెందుకు నేనేం తప్పు చేశానన్నా మీరు కూడా చదవాలని ఇంట్రెస్ట్ ఉంది కదా ఇప్పుడు మన చంద్రబాబు గారి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కానీ వస్తే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తారు అది మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి వాళ్ళకి కూడా ఇద్దరికి ఇస్తారు సరేనా కావాలన్నా లేదా మీరు ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా స్కాలర్షిప్లు కూడా ఇస్తారు కాలేజ్ చదువులకు కూడా చంద్రబాబు గారు అర్థమైందా మా ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు ఎంపీగా పోటీ చేస్తున్నారమ్మా ఆయన సతీమణి ప్రశాంతమ్మ గారు మనకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంది ఇద్దరికి చెరువుకు ఓటేసి తల్లి సైకిల్కి పార్టీని గెలిపించుకోవాలి తల్లి ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పి చేయించుకుంటాం ఇప్పుడు పరిస్థితి అర్థమవుతా ఉంది కదా అంతేనమ్మా ఏమైనా లోపల ఇంకా మనసులో ఏమైనా ఉందా ఇంట్లో ఫ్యాన్ ఆపేస్తున్నారా వేసుకొని ఉన్నారా ధైర్యం చేసమ్మా వీళ్ళకి ఏంటి ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులు కాదు సొంత డబ్బులు పెట్టుకొని ఏంటంటే ఊర్లో చాలా మంచి పనులు చేస్తున్నారు 150 చీలకు మంచినీళ్ళు తాగే వాటర్ ప్లాంట్లు సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నాడు ఆయన ఇప్పుడు డబ్బులుండే మహారాజులు చాలామంది ఉన్నారు నెల్లూరులో లేరా వాళ్ళలో ఎంతమంది జేబులో చేయబెట్టి డబ్బులు తీసి సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకునే మనసు ఎంతమందికి ఉందా అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు ఇప్పుడు ఆయన మనకి ఎంపీగా వస్తున్నాడు ఆయన సతీమణి ప్రశాంతమ్మ గారు మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంది ఇద్దరిని కానీ గెలిపించుకున్నాం అనుకోమ్మా ఇవన్నీ చెప్పి చేయించుకుంటాం తల్లి అటైతే అమ్మా మీకు ఒక చిన్న బాధ్యత అమ్మా నలుగురికి చెప్పండి తల్లి మిగతా వాళ్ళకి కూడా చెప్పండి అందరికి కూడా చెప్పండి ఎందుకంటే ఈసారి మన ఒక్కరి శక్తి సరిపోదు మనసులో పెట్టుకొని చేసేది కాదు ఇది మిగతా వాళ్ళు కూడా బంధువులకి స్నేహితులకి చుట్టుపక్కల వేరే గ్రామాల్లో ఉన్నా కూడా మన నెల్లూరు కాదు మిగతా కూడా ఎక్కడన్నా కూడా ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలా టీడీపీ ప్రభుత్వం రేపు పార్టీలోకి రావాలి ఇది అధికారంలోకి రావాలి భోజనం పెట్టా పట్టా ఇప్పించి ఇల్లు కట్టించి పట్టా ఇప్పించి ఆటో లోన్ ఇప్పిస్తే లోన్ కూడా కాదు సబ్సిడీ పిలిచి భోజనం పెట్టావా కాఫీ అదేమంటే కాఫీ ఖర్చు కూడా పెరిగిపోయినట్టుండే గ్యాస్ వెలిగించాలంటే ఖర్చు అయిపోయాయి అన్ని రేట్లు పెరిగిపోయాయి మనస్ఫూర్తిగా తినే పరిస్థితి ఉందమ్మా ఇప్పుడు ఇంట్లో లేదు కదా ప్రతి ఖర్చు పెరిగిపోయాయి తెలుగుదేశం గవర్నమెంట్ గెలిస్తే అందరం కలిసి విందు భోజనం పెట్టుకుంటాం సరేనా మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారు తల్లి అండ్ సతీమణి ప్రశాంతమ్మ గారు మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు కోవూరు నియోజకవర్గానికి మహిళా అభ్యర్థి కోవూరుకి మొట్టమొదటి మహిళా అభ్యర్థి టీడీపీ పార్టీ తరఫున ఇద్దరికి చెరోకు ఓటేసి తల్లి సైకిల్ గుర్తేసి పార్టీని గెలిపించుకోవాలమ్మా ఇప్పుడు రేపు ప్రభుత్వం వస్తే అమ్మా 3 గ్యాస్ సిలిండర్లు ఇంటికి ఉచితంగా ఇస్తారు అన్ని కూడా ఖర్చులు పెరిగిపోయేలా ఇది కాకి ఏంటంటే మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఫ్రీగా బస్సు ప్రయాణం ఉచితం చేస్తున్నారు ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన ఆడబిడ్డ కానీ ఉంటే నెలకి 1500 రూపాయలు ఇస్తారు సరేనమ్మా ఇదే కాక ఏంటంటే మీరు సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకున్నా కూడా మీకు 20 లక్షల రూపాయలు వ్యాపారం పెట్టుకోవచ్చు సొంతంగా సరేనా పొలం ఉందమ్మా మనకి పొలం లేదు చదువుకున్న పిల్లకాయలు ఖాళీగా ఉన్నారు సార్ సో మెయిన్ ఉద్యోగం సమస్య అంతే కదా ఇదైతే అమ్మా నేను చెప్పేది ఒక మాటేనండి మన చంద్రబాబు గారి హయాంలో ఏంటంటే 2 మెగా డిఎస్సీలు వేసినారు మెగా డిఎస్సీలు ఏంటంటే ఉద్యోగాలకు సంబంధించినవి 2 లక్షల జాబులు మేరకు ఏంటంటే వాళ్ళు డిక్లేర్ చేసి ఇచ్చుండారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు క్రియేట్ చేయలేదు అంటే రైల్వే ఉద్యోగాలు ఇవ్వలేదు నోటిఫికేషన్లు ఇవ్వలే మనకి బ్యాంకులో నోటిఫికేషన్ల వల్ల ఆర్టీసీలో నోటిఫికేషన్ వల్ల ఎక్కడ కానీ ఒక ఉద్యోగం కూడా క్రియేట్ కాలే గత 5 సంవత్సరాలు కేవలం సంక్షేమం మాత్రమే పోసి పెట్టున్నారు ఇప్పుడు ప్రతి ఇళ్లలో ఏంటంటే నేను అదే వింటూ ఉన్నాను 18 ఏళ్ళు దాటి వాళ్ళు ఏంటంటే కాలేజీలకు వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇత్తనం వేస్తేనే కదమ్మా నెక్స్ట్ 5 సంవత్సరాలకి చెట్టు కాయ కాసిందంటే నలుగురికి కాయలు ఉంటాయి ఈసారి దయతల్లి ఏంటంటే వీరికి ఓటేంటి తల్లి మనకి పైన బీజేపీ మోడీ గారితో ఏంటంటే మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఈయన కానీ ఎంపీగా గెలిపించుకుంటే మన నెల్లూరులో ఏంటంటే ఇఫ్కో ల్యాండ్స్ ఉన్నాయి ఆడకి మనము బయట నుంచి సంస్థలు తెప్పించుకుంటాం కంపెనీలు వస్తాయి కంపెనీలు వచ్చినాయంటే ప్రతి ఒక్కరికి ఆడ జాబ్స్ దొరుకుతాయి మన కళ్ళ ముందరే ఉంటారు మన బిడ్డలు కూడా ఖచ్చితంగా ఏంటమ్మా ఏమన్నా చెయ్యి ఇరిగిందా
గుచ్చుకొని నరం కుట్లు ఓ ఇటు పడినారా అయిందా బాబా బాబా ఈ కుట్లు కూడా బయట షాక్ కొట్టింది సార్ ఆయన దూరం పెంచుతూ ఉంటాయి పట్టేసింది అవునా టైం బాగుండి వదిలేసింది కాబట్టి సరిపోయింది. కాదు అంటే స్తంభాలు ఎక్కుతా అది చేసే పనే సున్నం కొట్టే పని సో కరెంట్ షాక్ కొట్టింది గుర్రం ఇనువైంది నెట్లు ఇనువైనాయి రెండు జాయింట్ దగ్గర తగిలింది సార్. ఇప్పుడు బాగానే ఉందా నొప్పి చేస్తా ఏంటంటే దీన్ని వాడతా ఎక్స్రే అనుకుంటా ఉండి చేతులు ఏ మామూలుగానే ఉందయ్యా అంటే నిప్పులు సార్ వచ్చింది ప్రశాంత్ మేడం వాళ్ళ అల్లుడు సారు అన్న నీకు ఆల్రెడీ బాధలో ఉండవు ఒకటే ఒక మాట చెప్తా వీళ్ళిద్దరూ రాజకీయ నాయకులు కాదన్న వీళ్ళిద్దరికి చెరొక ఓటేసి ఇద్దరిని గెలిపించుకోండి సైకిల్ గుర్తు ఈసారి మనం ప్రభుత్వంలోకి రావాలి వచ్చిందనంటే మన ఊరు అంతా ఏంటంటే బాగు చేయించుకుందాం గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది కంప్లీట్గా ఏంటంటే వెనకబడిపోయింది సరేనా సంక్షేమం ఎట్లయితే ఇప్పుడు జరుగుతూ ఉందో అది అట్టనే జరుగుతుంది ఏది ఆపరు ఇంకా మెరుగ్గా చేస్తారు సరేనా నలుగురికి కూడా చెప్పండి అన్న తగ్గిపోయి రెడ్డి సోకు అణిగిపోయి అదే తిట్టినట్టు అదే నారాతలకు వచ్చి ఓ ఏ పాడమ్మా ఒకసారి పాడు నేను పాడలేను ధైర్యంగా పెన్షన్ ఇస్తున్నారా ఎంత ఇస్తున్నారా 3,000 రూపాయలా అది కూడా మొన్న కదా వచ్చిందే చంద్రబాబు గారు మీకు ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు చేసేస్తున్నారు అది రేపు జూన్లో ప్రభుత్వం వస్తుంది ఈ 3 నెలల మీద 3,000 పెరిగిల్లా 1,000 రూపాయలు పెంచా ఈ 3,000 ప్లస్ 4,000 రూపాయలు 7,000 రూపాయలు మీకు మొదటి నెలలో వచ్చి పడిపోద్ది ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఇప్పుడు వాలంటీర్లు ఎట్లయితే తీసుకొచ్చి ఇస్తున్నారో అదే పద్ధతిలో జరుగుతుంది ఏం ఆపరు మీరు ఇంట్లో లేకపోయినా కూడా చిన్న పని బయటికి పోయినా కూడా ఏం ఆపరు మళ్ళీ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు సరేనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఇంట్లో కానీ లేరనుకోండి ఏళ్ళు ముద్ర వేసే నాటికి ఆ నెల పెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ సమస్య ఉండదు మనకి నీకు 3 నెలలు లేకపోయినా తెల్లారి నెల తెచ్చిచ్చే బాధ్యత నాది నాది కూడా మా ఇద్దరిది మా జోబులో డబ్బులు ఇస్తావు నీకేం ఇబ్బంది మంచి నాయకులమ్మా మీకు ఇద్దరిని గెలిపించుకోండమ్మా 2 ఓట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతమ్మ 2 ఓట్లు సైకిల్కి సరే తల్లి ఉంటానమ్మా అమ్మా ఒక 2 నిమిషాలమ్మా కూర్చొని మాట్లాడుకుంటున్నారా నమస్కారం తల్లి మాట్లాడుకుంటా ఎంత ఇస్తున్నారా 3,000 అది కూడా మొన్న కదా పెరిగింది 250 రూపాయలు పెంచుకుంటా ఇచ్చినాడు మొన్న చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే తీసుకోండి పాప ఇవ్వండి అన్న మీరు కూడా ఇవ్వండి ఏం పేరు పాప దీక్షిత్ అన్న ఏం చదువుకుంటున్నావా ఏం సిగ్గుపడుతున్నావు చెప్పవా పేరా ఇంకేం బాబుకి అమ్మా వస్తా అది కదా అటు అడిగి తీసుకోవాలబ్బా మనది అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు ఏంటంటే అమ్మా ఒక బిడ్డకే ఇస్తున్నాడు మొదటేమో ఆయన ప్రభుత్వం రాకముందర నేను అందరికీ ఇస్తానని చెప్పాడు వచ్చిన తర్వాత ఏంటంటే ఓయమ్మ ఎంత ఖర్చు అని చెప్పేసి ఏంటంటే ఒక బిడ్డకే చదివిస్తున్నాడు 2వ బిడ్డను చదివించడం వల్ల 2, 3వ బిడ్డను చదివించడం వల్ల చంద్రబాబు ఏమంటున్నాడంటే అందరిని నేను చదివిస్తాను వాళ్ళు చదివిస్తే వాళ్ళే ఏంటంటే రేపు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు ఆ భవిష్యత్తు నేను వాళ్ళకి ఇస్తానంటున్నారు సరేనయ్యా ఈ మాత్రం తాగబాకన్నా ఎందుకనంటే ఇది చాలా ఇళ్ళల్లో ఎందుకు చెప్తున్నానంటే మంచి కోసం చెప్తా ఉన్నా ఈ జస్ట్ 20-30 రోజులు ఓపిక పడతా ఉండండి అది అంత గలీజ్ అంతా కల్తీ అంతా పోసేస్తున్నారు 50 ఏళ్ళు దాటితే ఏంటంటే నరాలు బలహీనత వస్తూ ఉంది పక్షవాతం వస్తూ ఉంది చాలా ఇళ్ళలు ఎందుకంటే ఇప్పుడు దాదాపు 15-20 గ్రామాలు తిరిగి ఉన్నాను మన ఊర్లో చచ్చిపోయినారమ్మా మందు కుర్రోళ్ళు అందరికి చంద్రబాబు ఉంటే బీమా వస్తుంది ఇప్పుడు బీమా లేదు బొచ్చు లేదు వద్దులేమ్మా ఇది ఆయన ఏంటంటే జగన్ అన్నేమో నేను ఫస్ట్ మందు నిషేధిస్తానన్నాడు కంప్లీట్గా ఎత్తేస్తానన్నాడు ఎత్తకపోవడం ఆలస్యం ఏంటంటే అదే వ్యాపారం అయిపోయింది సరే పోతే పోయింది మనకి ఎందుకు లేకనమ్మా రేపు వచ్చిన తర్వాత అవన్నీ ఏంటంటే సరిదిద్దుకుంటాం తల్లి మనిషికి 2 ఓట్లు వేయాలమ్మా ఇద్దరిని గెలిపించుకోవాలి సైకిల్కి 2 ఓట్లు వేయాలి మనిషికి 2 ఓట్లు వేయాలి ఇక్కడ పెట్టేదా బిస్కెట్ తీసుకుందా తీబాకన్నమ్మా తాగబా ఎందుకంటే అది గలీజు ప్లస్ ఏంటంటే రేట్లు పెంచేస్తున్నారు మన జేబులో డబ్బులు పెట్టి మళ్ళీ ఆయనే తీసేసుకుంటున్నాడు బాధతో అయితే అసలు తాగబాక నమస్కారం అన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారని మన ఊర్లలో 150 చీలకు మంచినీళ్ళు తాగే వాటర్ ప్లాంట్లు పెట్టున్నారు
ఇప్పుడు మనం బయట ఒక లీటర్ వాటర్ బాటిల్ కొనాలంటే 50 రూపాయలు. ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటంటే ఈ మహానుభావుడు సొంత నిధులు పెట్టుకొని చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు డబ్బులుండే మహారాజులు నెల్లూరులో చాలామంది ఉన్నారమ్మా, అవతల పార్టీలో చాలామంది ఉన్నారు. ఈయన అంటున్నారు అపర కుబేరుడు. సరే అపర కుబేరుడే అనుకోండి సపోజ్. డబ్బులు జేబులో పెట్టుకొని ఎంతమంది అమ్మా జేబులో చేయబెట్టి సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టే మనసు ఎంతమందికి ఉంటుందమ్మా? ఆయనకి ఇప్పుడు 70 సంవత్సరాలు తల్లి. ఆయన కావాలంటే కాలు మీద కాలు వేసుకుని నాకు ఎందుకు నా తలకైన పని కాలు మీద కాలు వేసుకుని శేష జీవితం గడిపేసేయచ్చు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నాకు ఇంకా ఒంట్లో శక్తి ఉంది. ఊర్లో ఏంటంటే లాస్ట్ 7 సంవత్సరాల్లో చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఉచితంగా స్కూల్ నడుపుతున్నాడు 250 మంది పిల్లలకి. వైద్యం చేస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, మంచినీళ్ళు ఇస్తున్నాడు. ఆడుకునే పిల్లలకి ఏంటంటే బ్యాటు బాలు ఇవన్నీ ఏంటంటే రకరకాల పనులు చేస్తున్నాడు ఆయన సొంతం గత 7 సంవత్సరాలు సొంత డబ్బులు పెట్టుకొని. అట్లాంటి మనిషి ఇప్పుడు మనకి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన సతీమణి ప్రశాంతమ్మ మనకి ఎమ్మెల్యేగా పోరాడుతూ ఉంది. మన సమస్యల మీద ప్రసన్న కుమార్ రెడ్డి మీద పోరాడుతూ ఉంది మహిళ. వీళ్ళిద్దరిని కానీ గెలిపించుకుంటే తల్లి మనకి కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవచ్చు. ఈమె ఇక్కడ ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే నిధులు వస్తాయి. రెండు కానీ కలిసినాయంటే మన ఊరు వాడ అంతా బాగు చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మన నాయకులు ఉన్నారు, వాళ్ళ మీద మీకు నమ్మకం ఉందా? అంతే నమ్మకం ఏంటంటే వీళ్ళ మీద కూడా పెట్టుకోండి. వీళ్ళు రాజకీయ నాయకులు కాదు తల్లి, ఎందుకంటే వీళ్ళు సేవా కార్యక్రమాలు చేసుకునేటోళ్ళు. గుళ్ళు గోపురాలకి ఏంటంటే ఆయనకి అదృష్టం కలిగింది. ఎంతమంది కలుగుతుందమ్మా విరాళాలు ఇవ్వాలన్నా కూడా. అలాంటి మనిషి ఇప్పుడు నేనేం చెప్తున్నాడంటే నన్ను గెలిపించండి, నా సాయి శక్తులు ఏంటంటే మొత్తం నేను మారుస్తాను అంటున్నారు. అవతల పార్టీ వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, మీకు జగన్ అన్న గెలిపించుకోకపోతే నీకు ఈ పథకాలన్నీ ఆపేస్తారు, ఇది ఇవ్వరు అది ఇవ్వరు. ఆపినా ఇప్పుడు ఏం ప్రయోజనం తల్లి? ఇంట్లో కరెంటు చూస్తే వేసుకోలేని పరిస్థితి, ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితి, ఇంట్లో తినాలనుకున్నా కూడా ఇంట్లో మనం తినలేని పరిస్థితి, గట్టిగా ఏంటంటే బిడ్డలకు పెట్టలేని పరిస్థితి. అది ప్రస్తుతం ఉండే పరిస్థితి. వీళ్ళని కానీ గెలిపించుకుంటే తల్లి మనం ఏంటంటే ఖర్చులు తగ్గించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే పైన బీజేపీ ఉంది, ఇక్కడ ఏంటంటే టీడీపీ ఉంది, మన జనసేన మన పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఉన్నారు. ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు గట్టిగా ఏంటంటే పోరాడి మన సమస్యలకి ఒక పరిష్కారం తెప్పించుకుందాం. ఇప్పుడు రేపు స్కూళ్ళకి పంపిస్తారా పిల్లకాయలనే? జగన్ అని ఏం చెప్తున్నాడంటే ఒక బిడ్డనే చదివిస్తున్నాడు, రెండో బిడ్డను చదివినేయడంలా, అమ్మ కూడా ఇవ్వడంలా. చంద్రబాబు గారు ఏం చెప్తున్నాడంటే మీరు ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా అంతమంది బిడ్డలు నేను చదివిస్తానంట. ఎందుకంటే మన తరం అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ తరం వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు బాగుపడాలంటే మనకు ఊర్లో పరిశ్రమలు రావాలి, కంపెనీలు రావాలి. అది జగన్ అన్నకు తెలియదు, ఎందుకంటే ఆయన ఇంకా కుర్రాడు. ఈయన అనుభవజ్ఞుడు, 4 తరాలు చూసినోడు, హైదరాబాద్ లాంటి మహా సిటీనే డెవలప్ చేసిన అతను. అతను కానీ అవకాశం ఇచ్చి చూడండి. ఈసారి ఏంటంటే మన నెల్లూరు మన ఊరు రాష్ట్రం ఏంటంటే సస్యశ్యామలం అవుతుంది, సుభిక్షం అవుతుంది. మన ఊరు కానీ బాగుపడింది అనుకోండి తల్లి, అందరికీ ఒక నవ్వు మొక్కలో నవ్వు వస్తుంది. అవునా కదా? తప్పనిసరిగా సైకిల్ మీరు రాండనా అన్నా, రా ఊరు రాజులందరూ ఉంచుకోవాలి కదా. హారతి ఇచ్చినట్టు కాదు, మళ్ళీ విజయ హారతి ఇవ్వాలి మీరు. కమిటీ అయిపోయినట్టే. గెలవాలమ్మా మహిళా శక్తి. ఈసారి ఏందో మీరే ఈసారి చేసి చూపి మంచి కూడా మన ఊరి దాకా తీసుకొని రావాలి, అభివృద్ధి తెచ్చుకోవాలమ్మా. మిగతా రాష్ట్రాల కంటే మనం చాలా వెనకబడిపోయి ఉన్నాము. మంచి చేయండి, నెక్స్ట్ తరాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇచ్చేదమ్మా. హ్యాపీ బర్త్డే విపిఆర్, లాంగ్ లివ్ విపిఆర్. పోదన్నకి పిల్లలు పెట్టండి. పిల్లకాయలు పెట్టండి. అదిగో అదిగో ఆ పక్కన చూడు అమ్మాయికి. నమస్కారం అయ్యా. ఇవాళ మనము మంగళకట్ట 18వ వార్డు గిరిజన కాలనీకి రావడం జరిగింది. ఇవాళ ఇంటింటి గడప ప్రచారం చేశాము. మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ప్లస్ మనకి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు మన కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంది. మొట్టమొదటి మహిళా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున కోవూరుకి. అది దాని గురించి మంచి చెడు గురించి ఏంటంటే మనకు ప్రతి ఇంటింటికి తీసుకొని పోయినాము. సో ఇక్కడ తిరుగుతూ ఉంటే ప్రచారము దాంట్లో గిరిజనుల యొక్క స్పందన, వాళ్ళకు ఉండే బాధలు కూడా ఏంటంటే వాళ్ళందరూ ముందుకు రావడం జరిగింది. వాళ్ళ బాధలు చెప్పుకుంటా వాళ్ళు ఏం చెప్తున్నారంటే
మనశ్శాంతి కోల్పోయినాం సార్ గత 5 సంవత్సరాలుగా. అయినా కూడా ఏంటంటే మాకు కావాల్సిన పనులు మాకు వచ్చేదాకా ఏంటంటే మేము పోరాడతాము, మీతోనే ఉంటాము అనే స్పందన ఏదంటే గట్టిగా తీసుకొచ్చుంటారు. మేము కూడా ఏంటంటే పార్టీ తరఫున తీసుకొని పోతాము. గెలిచిన వెంటనే ఈ సమస్యలన్నీ చెప్పి ఒక పరిష్కారం తీసుకొచ్చుకునేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. సో ఈ పరంగా ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా చాలా వరకు ఇళ్ల సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ హయాంలో ఏంటంటే వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడము ఇచ్చి మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే పూర్తి కాకుండానే బిల్స్ ఆపేయడము, తర్వాత ఏంటంటే వాళ్ళు ప్రభుత్వము అయిపోయింది ప్లస్ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. సో పైపెచ్చి ఏంటంటే మాట్లాడి దాని గురించి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే దౌర్జన్యాలు చేస్తున్నారు ప్లస్ మా మీద కేసులు పెడుతున్నారు అనే స్థాయిలోకి వచ్చేసింది. సో గత 5 సంవత్సరాలుగా కంప్లీట్గా ఏంటంటే వీళ్ళకి సంక్షేమము కానీ అభివృద్ధి కానీ కంప్లీట్గా ఏంటంటే పక్కదోవన పెట్టేస్తున్నారు. ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ అయినా కూడా ఇక్కడుండే నాయకులు వాళ్ళ సమస్యల గురించి గట్టిగా ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నారు వాళ్ళ సమస్యల గురించి. అదేవిధంగా ఏంటంటే మంచినీళ్ళు తాగే సమస్య ఒకటి ఉంది, సైడ్ కాలువల సమస్య. ఇవన్నీ కాక ఏంటంటే ప్రతి ఇంట్లో ఉద్యోగం చేసే కుర్రవాళ్ళు ఉన్నారు, చదువుకునే కుర్రవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉండే సంపాదన సరిపోవడం లేదు, తీసుకొచ్చి ఇళ్లల్లో ఇల్లు గడుపుకోవాలన్నా కూడా ఇల్లు గడపలేని పరిస్థితి. ప్రతి ఖర్చు పెరిగిపోయింది. గ్యాస్ సిలిండర్ కాడి నుంచి ఉప్పు పప్పు కాడి నుంచి కరెంటు ఖర్చుల కాడి నుంచి ప్రతి ఖర్చు పెరిగిపోయింది అనేది ప్రతి ఇంట్లో ఉండే సమస్య ఇది. ఈ సమస్యలన్నీ తీర్చుకోవాలి అని అంటే కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే చేయగలదు అనేది ఇక్కడ అందే దృఢంగా నమ్ముతూ ఉన్నారు, దృఢమైన విశ్వాసంతో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏమంటున్నారంటే మేము మళ్ళీ సైకిల్ గుర్తుకే ఓటేసి ప్రశాంతమ్మ గారిని ప్లస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని గెలిపించుకుంటున్నాము. అదే సందర్భంలో ఏంటంటే ఇవాళ మా ప్రియమైన నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ కేక్ కట్ చేయడం కూడా జరిగింది. అందరం సెలబ్రేట్ చేసుకున్నాము. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే.